గత ప్రభుత్వ హయాంలో బీసీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాల్ని అవసరం లేని చోట ఖాళీ చేయించి వాటిని పేద ప్రజలకు తిరిగి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పేద బలహీన వర్గాల ప్రజలకు ఫంక్షన్లకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ను నిర్మించిందని తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గత 5 ఏళ్లుగా ఈ కమ్యూనిటీ హాల్లో సచివాలయాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. G+1 కమ్యూనిటీ హాల్ను కూడా తీసుకుని పైన కింద సచివాలయాలు ఏర్పాటు చేసిందని, దీనివల్ల పేద బలహీన వర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్ అందుబాటులో లేకుండా పోయాయని, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేరే చోట నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో అనేకమైన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. కమ్యూనిటీ హాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వారు అక్కడ వారు ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు ఉంటే చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా నిర్మించడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా తీసుకొని సచివాలయ వ్యవస్థని అక్కడ ఏర్పరచుకొని రంగులేసుకొని అవసరానికి వాడితే పర్వాలేదు అధ్యక్ష. అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు G+1 ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్ లో సచివాలయం ఉంటుంది, పై ఫ్లోర్ కూడా సచివాలయ అవసరాలు రీత్యా దాన్ని కూడా హోల్డ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి వచ్చింది, మీ ద్వారా ఆ సంబంధించిన శాఖ మార్చులను అడిగేది ఏమిటంటే సచివాలయ అవసరాల వరకు కమ్యూనిటీ హాల్స్ ఎంత అవసరం అది ఉంచుకొని మిగిలింది మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారు ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకునే విధంగా ఆ అవకాశం కల్పించాలని రాజమండ్రి సిటీయే కాదు అధ్యక్ష, నాకు తెలిసి అనేకమైన నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. వాళ్ళు ఒక్క సచివాలయం కూడా నిర్మించింది లేదు. టీడీపీ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ని సచివాలయాల కింద మార్చుకున్నారు. అవసరమైన చోట ఉంచుకోండి, మిగిలింది అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని మీ ద్వారా ఆ శాఖ మార్చుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.